హలో వెల్కమ్ టు అవర్ హోమ్. ఈరోజు మా హోమ్ టూర్ అనమాట. ఇదే మా మైసూర్ ప్యాలెస్. రండి మా హోమ్ టూర్ అయితే చూపిస్తాను. ఇంకొకటి హోమ్ టూర్ రండి లోపలికి రండి. హోమ్ టూర్ అందరూ పట్ట పొగుల్లో చేస్తారు. మేము ఏ టైం చేస్తాము రండి. ఫస్ట్ అయితే వాకిలేసి చలేస్తూ ఉంది. టైం చూద్దాం రండి ఒకసారి. మేము హోమ్ టూర్ చేసే టైం అనమాట. నాకు తెలిసి యూట్యూబ్లోనే ఏ లాంగ్వేజ్లోనే కూడా చేసిండ్రు ఈ టైం హోమ్ టూరు. కరెక్ట్గా 11 o'clock అవుతా ఉంది టైం. ఈ టైంలో హోమ్ టూరు ఏం చేసేది, ఇంకా మా ఆయన ఉండడు, డే టైంలో వర్క్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో నాకు ఆయన కుదిరినప్పుడే పట్టుకోవాలన్నమాట. అది ఇప్పుడైతే మా హాల్ ఒక లుక్ వేసుకోండి. ఇదే మా హాల్ అనమాట. చిన్న హాలు, చిన్న ఇల్లు, చిన్న సంసారం, ఉండేది ముగ్గురే. హ్యాపీ లైఫ్ అని చెప్పుకోవచ్చు మాదైతే. ఇది మా టీవీ. దగ్గరికి రా. మా బుద్ధుడు చాలా వీడియోస్లో చూసింటారు మా బుద్ధుడిని అయితే. మా టీవీ, మా బుద్ధుడు. ఇంకా ఇక్కడైతే ఇది ఒక దివానా అన్నమాట. ఇది మా మామగారిది ఈ దివానా. ఇక్కడ సోఫా. ఇది ఆల్మోస్ట్ చాలా వీడియోస్ చేసింటారు అనుకుంటా. ఇక్కడ ఇది సోఫా. ఇక్కడ 2 చైర్స్, ఇక్కడ ఒక మిర్రరు, ఇక్కడ ఒక మిర్రరు, ఇక్కడ ఒక టేబుల్. ఈ టేబుల్ వచ్చేసి మామూలుగా అయితే మేము ఫస్ట్ అయితే ముందు డైనింగ్ టేబుల్ ఇప్పుడు కూడా ఉంది, కానీ చైర్స్ తీసేసాం బయట కిచెన్లో. మా అత్త అయితే లోపలికి రాదు, ఇక్కడే కూర్చొని తింటారు కాబట్టి వాళ్ళకి ఇదిగా కంఫర్ట్గా ఉండేదానికి మా ఆయన అయితే ఇది కొనిచ్చాడు అనమాట మా అత్తకి. సో ఇదన్నమాట మా హాల్. ఒక లుక్ వేసుకో హాల్ అయితే. ఇది మా హాలు. సో ఇప్పుడైతే కిచెన్లోకి వెళ్దాం రండి. కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ వద్దాం. ఇప్పుడైతే మా కిచెన్లోకి వెళ్దాం రండి. అందరూ హోమ్ టూర్ చేయాలంటే హడావిడిగా ఇల్లును ఓపికగా సర్దేసుకొని చేస్తారు. నేను న్యాచురల్గా ఎలా ఉందో అలా తీసి పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. నేను చాలా రోజులు అయింది లాంగ్ వీడియోస్ అయితే పెట్టి. సో ఈరోజు మా ఆయన నిద్రపోయేవాడు 9 కల్లా. ఆయన్ని లేపి మరీ ఈరోజు వీడియో తీస్తూ ఉన్నాను. సో ఇది మా కిచెను. ఇది నా వంట సెటప్ అయితే. ఇది ఇదంతా ఏరియా అంతా నా వంట సెటప్. ఇక్కడ నేను మామూలుగా షింకు, ఇది ఇక్కడ మా గోకుల్ స్టాండ్, సిలిండరు, ఇవన్నీ పేరున ప్రతి ఒక్కటి చెప్పుకోవడానికి అన్నిటికీ హిస్టరీ అయితే ఏమీ లేదు. కొందరు చెప్పుకుంటారు కదా, ఏదైనా ఒకటి చూపించి దాని దగ్గరే ఒక 1/2 hour హిస్టరీ చెప్పుకుంటారు కదా. సో అంత లెంత్ అయితే నేను చేయదలుచుకోలేదు. సో సింపుల్గా అయితే ముగించేస్తా ఉన్నా. ఇది మా ఫ్రిడ్జ్ ఏరియా అనమాట. దీనికి అయితే హిస్టరీ అని చెప్పుకోవచ్చు. మనీ ప్లాంట్ నేను ఇక్కడికి ఇంటికి వచ్చిన కొత్తలో తీసుకున్నాం అనమాట. అప్పుడు ఇక్కడ నర్సరీలో పోయి తీసుకున్నాము. అదైతే పర్లేదు, పెరుగుతూనే ఉంది. మేము లేదు కాబట్టి మెయింటైన్ చేయలేదు, కానీ అయినా మళ్ళీ పెరుగుతూనే ఉందన్నమాట. ఇక్కడ ఈ ఏరియా అయితే ఇది వాటర్ క్యాన్లు పెట్టుకోవడానికి అయితే ఈ చెక్కలన్నీ మా ఆయనే చేశారు. లాస్ట్ టైం వినాయక చవితికి వినాయకుడిని కూర్చోబెట్టాలనేసి ఇవన్నీ మా ఆయనే చేశారనమాట. ఇంకా 2-3 అక్కడక్కడ రూమ్స్లో అంతా ఉన్నాయి. ఇక్కడ రైస్ కుక్కరు. ఇక్కడ ఈ విండో లాస్ట్ టైం ఓపెన్ చేశాను. ఇక్కడ నుంచి చూస్తే గ్రౌండ్ కనిపిస్తుంది, చలేస్తుంది. సో అందుకు ఇదైతే మా డైనింగ్ హాల్. ఇది కానీ మేము బద్దకం ఎక్కువైపోతుంది అనేసి మేము డైనింగ్ టేబుల్ అయితే వాడట్లేదు, అంత తీసి పక్కన పెట్టేసామన్నమాట. ఈ డైనింగ్ హాల్లో ఇంకేం పెట్టుకుంటాం, ఈ ఫెస్టివల్కి చేసినవి అరసలు అవి ఉంటాయి కదా, అవన్నీ పెట్టేసినాము. ఇంకా ఈ డబ్బాలు ఏందో అనుకుంటున్నారా, దీని గురించి అయితే ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేస్తాను తొందరలోనే. అదనమాట. ఇక్కడైతే ఇంకా మా గ్రాసరీ పెట్టుకుంటాం అన్నమాట. ఇక్కడ ఇంకా నేను ఆ రోజు చెప్పాను కదా, వాటర్ క్యాన్స్ అన్నీ ఇక్కడ ఇట్లా స్పేర్గా పెట్టుకుంటాం తీసుకొచ్చి. టౌన్కి వెళ్ళాలి కదా, టౌన్కి వెళ్ళి తీసుకురావాలి కాబట్టి అన్నీ ఇక్కడ స్పేర్గా పెట్టుకుంటాము. ఇంకా ఆల్మోస్ట్ ఇంట్లో వాడుకునే సామాన్లు, అదే వాడుకునే బోగులు తప్ప మిగతావన్నీ ప్యాక్ చేసి పైకి ఎత్తేసాము. ఈ బీరో వచ్చేసి ఫస్ట్ మా బావగారు కొనుక్కున్నారంట. బావ పెళ్ళప్పుడా, మా పెద్ద బావ పెళ్ళప్పుడు ఈ బీరో కొనుక్కున్నారంట. సో వాళ్ళ గుర్తుగా ఇదైతే మేము పడుకునే రూమ్లోనే ఉండింది.
మంచాన్ని కొంచెం కొంచెం లెంత్ చేయాలనేసి ఈ బీరువాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసామన్నమాట. ఇక్కడే ఏం ఎక్కువ వాడము కదా, సో అదనమాట. ఎక్కువ హడావిడిగా బోకులేం పెట్టుకోలేదు, మేము వాడుకునేంత పెట్టుకొని పైకి ఎత్తేసాం. ఇది కిచెన్ సింపుల్గా. ఇప్పుడైతే ఇదైతే బెడ్రూమ్ అనడానికైనా గెస్ట్ రూమ్ అని చెప్పొచ్చు దీన్ని. ఇది నార్మల్గా ఎవరైనా మా బావగారు వాళ్ళు కానీ లేక మా అమ్మ వాళ్ళు కానీ మా బావగారు వాళ్ళు కానీ ఎవరైనా ఒకరు అందరూ ఒకేసారి వచ్చినప్పుడైతే ఎవరికి తోచిన ప్లేసుల్లో వాళ్ళు పడుకుంటారు. సో ఒక్కొక్కరు వచ్చినారంటే ఇంకా ఈ రూమే అనమాట. ఆల్మోస్ట్ గెస్ట్లకి అయితే ఈ రూమే. ఇక్కడ పైన పాపకు సంబంధించింది పిల్లోస్ బెడ్స్ అవన్నీ పైన అయితే సర్దేశాము. మూటల్లో అంతా కూడా ఎక్స్ట్రా బోకులు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అలాగే ఫోటోకి ఏమైనా హిస్టరీ ఉందేమ్మా? ఫోటోకి చాలా పెద్ద హిస్టరీ ఉంది. ఫోటోకి అయితే ఇక తీసే కాదు, ఈ ఫోటో అయితే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నాకు ఇది సర్ప్రైజ్ ఇచ్చారనమాట హాస్పిటల్ వాళ్ళు. మా పాప డెలివరీ అయిన ఫ్యూ మినిట్స్లోనే ఈ ఫోటో తీశారనమాట. అది నేను డిశ్చార్జ్ అయ్యే రోజు నాకు ప్రెజెంటేషన్ అనమాట. హాస్పిటల్ తరఫున నాకు ప్రెజెంటేషన్ ఇది గిఫ్ట్గా ఇచ్చారు. నేనైతే ఇది లైఫ్ లాంగ్ నాకు ఇది చాలా పెద్ద మెమరీ అని చెప్పుకోవచ్చు. నేనైతే దాంట్లో కేసీ హాస్పిటల్ అని ఉంది కదా ఇక్కడ పైన, అదే ఆ హాస్పిటల్లోనే పాప డెలివరీ అయింది, కుప్పంలో. అది ఆంధ్రాలో. కుప్పం అంటే చాలా వరకు తెలియదేమో. అక్కడ పాప చూడండి, మా పాప పుట్టినప్పుడు జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ అంతే అనమాట పాప పుట్టి. అప్పుడు తీసుకొచ్చి వాళ్ళు ఎప్పుడు తీసారో ఏమో తెలియదు. అందరూ నా చుట్టే ఉన్నారు, డాక్టర్స్ నర్సులు అందరూ. అది ఎప్పుడు తీసారో ఏమో, డిశ్చార్జ్ అయ్యే ఒక 5 minutes ముందు వాళ్ళు నాకు ప్రెజెంటేషన్ చేశారు. ఇదైతే మా బీరువా. దీంతో నాది మాత్రమే ఉంటుంది, నా బట్టలు మాత్రమే ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి చూపిను, భయపడిపోతారు. పైన అయితే వరలక్ష్మీదేవి బొమ్మ అనమాట, రెడీమేడ్గా వస్తుంది కదా. ఆ బొమ్మను అయితే అక్కడ పైన పెట్టేశాము. ఇదైతే ఇవన్నీ హాల్లో కూడా ఉంటాయి. ఇంకా చాలా వరకు ఇవన్నీ మా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్స్ అండి. ఇది ఆ గిఫ్ట్స్ కొన్ని ఇక్కడికి తెచ్చుకుని నేను ఇక్కడ డెకరేషన్ చేసుకున్నాను. ఇంకా ఇదన్నమాట ఈ బెడ్రూమ్ ఒకటి. ఇప్పుడైతే రండి మా పెద్ద రూమ్ చూద్దాం. పెద్ద రూమ్ అంటే ఇక్కడ ఎంట్రన్స్, ఆ హాల్ నుంచి ఎంట్రీ ఇస్తేనే మా దేవుడు రూమ్ అనమాట. చాలా వీడియోస్లో దేవుడు రూమ్ అయితే మీకు చూపించాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆయనే మా వెంకటేశ్వరుడు, అన్ని దేవుళ్ళు. ప్రజెంట్ అయితే వాళ్ళకి విశ్రాంతి ఇచ్చినాము. అలాగే ఇక్కడ వస్తే ఇదేం డైనోసర్ సౌండ్ అనుకోవద్దండి, మా అత్త కొరక. వాళ్ళైతే ఫుల్ 9 కల్లా పడుకునేస్తారు. మార్నింగ్ అంతా పడుకోరు కదా, సో ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈవినింగ్ నైట్ తొందరగా పడుకునేస్తారనమాట. ఇదంతా మా అత్త సామ్రాజ్యం. ఇదంతా ఈ ఏరియా అంతా మా అత్త సామ్రాజ్యం అనమాట. ఆమె మెడిసిన్స్, ఆమెకు సంబంధించిందంతా ఇక్కడ ఉంటుంది, వాళ్ళ బట్టలంతా ఇక్కడ ఉంటుంది. ఇది ఆమె దివాన్ అనమాట. ఇంకా అక్కడ నుంచి వస్తే ఇది ఇక్కడ మా వాషింగ్ మిషన్. ఇది యాక్చువల్లీ ఇది పెద్ద రూము అంటారు. ఎందుకంటే దీని అయితే పెద్ద రూము అంటారు. ఎందుకంటే ఒక 20 years బిఫోర్ ఇది ఒకటే అనమాట పెద్ద హాల్ ఉండింది. ఇందులోనే ఎవరికి పెళ్ళిళ్ళు కానప్పుడు అందరూ వరుసగా ఇక్కడే పడుకునే వాళ్ళంట. నాకు కూడా తెలుసు అనమాట. నేను కూడా ఇక్కడే ఇదే ప్లేస్లో పడుకున్నాను 15 years బిఫోర్. నేను మా బావగారు, చిన్న బావగారి మ్యారేజ్ కనేసి వచ్చాను నేను. అప్పుడు నేను కూడా చూశాను అనమాట. దాని తర్వాత ఎవరికి వాళ్ళు బయటకు వెళ్ళి సెటిల్ అయిపోయిన తర్వాత ఆ దివాన్ బయట చూపించాను కదా, ఆ దివాన్ అయితే ఇక్కడ మా మామగారు, ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మా అత్తగారు, మధ్యలో మా ఆయన, వీళ్ళు ముగ్గురే ఉండేవాళ్ళు. ఆ ముగ్గురు కాస్త మా మామగారు అయితే లేదు కదా, మళ్ళీ ఇంక మేము ముగ్గురు అయ్యాం అనమాట. నేను యాడ్ అయ్యాను. నేను, మా ఆయన, మా అత్త, మేము ముగ్గురికి ఇంకొక స్పెషల్ పర్సన్ యాడ్ అయింది కదా. సో టోటల్గా మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. మొత్తం అన్నీ చేంజ్ అయిపోయింది. ఇక్కడ పైన అయితే గీజరు, బాత్రూమ్కి అటాచ్డ్ గీజర్ అనమాట. ఇంకా ఇవి ఉంది కదా ఈ సామ్రాజ్యము, అందరు వచ్చినారంటే ఇందులో ఒక్క టవల్ మొక్క కూడా మిగలదు, నాకు నీకు అని కిందికి.
ఆల్మోస్ట్ ఇల్లు నిండిపోతారు, ఇంత ప్లేస్ కూడా ఖాళీ ఉండదు. అది దగ్గరలోనే ఉంది జాతర, ఇక్కడ జాతర జరుగుతుంది. ఆ గుడి, ఆ అమ్మవారి గుడి కూడా మీకు ఇంకా చూపించలేదు కదా, అదంతా చూపిస్తాను. ఆ జాతరకు వస్తారు మొత్తం, ఆల్మోస్ట్ మొత్తం గ్యాంగే దిగిపోతారు అనమాట. అది సో ఇదైతే మా బాత్రూమ్. ఇప్పుడు దాన్ని చూపించడం వద్దు, బాత్రూమ్ కూడా ఏం చూపిస్తాంలేండి. సో ఇదనమాట మా బెడ్రూమ్ హిస్టరీ. ఇంకా దేవుడి రూమ్ పైన కొంత ప్లేస్ పెట్టారనమాట, ఫొటోస్, పాత ఫొటోస్, ఇంకా దేవుడికి సంబంధించిన పూజ వస్తువులు అవన్నీ పెట్టేదానికి. ఆ బాక్స్ నిండాకు దీపాలు ఉన్నాయి. ఆ రోజు ఫెస్టివల్ రోజు దీపాలు పెట్టాం కదా బయట, అవి మొత్తం తీసి మా అత్తగారు ప్యాక్ చేసి బాక్స్లో కట్టి పెట్టేశారనమాట, నెక్స్ట్ ఇయర్కి వాడుకోవడానికి. ఇప్పుడైతే మా సామ్రాజ్యంలోకి ఎంట్రీ ఇద్దాం రండి. మా యువరాణి నిద్రపోతోంది, రండి. మా సామ్రాజ్యానికి ఎంట్రీ ఇస్తేనే కరెక్ట్గా మా ఆంజనేయుడు ఉంటాడు అనమాట. ఇక్కడ ఆయనే ఉంటాడు. బయట నుంచి ఎంట్రీ ఇస్తేనూ ఆయనే ఉంటాడు. దాని తర్వాత లోపలికి హాల్లో నుంచి ఇక్కడ ఎంట్రీ ఇస్తే మా వెంకటేశ్వరుడు ఉంటాడు. ఆల్మోస్ట్ ప్రతి రూమ్కి ఒకరు. ఈ హాల్కి అయితే వినాయకుడు ఉన్నాడు, లోపలికైతే వెంకటేశ్వరుడు సేమ్ వినాయకుడే ఉన్నాడు, అక్కడైతే కృష్ణుడు ఉన్నాడు. ఇంటి నిండాకు దేవుళ్ళే ఉన్నారనమాట. మా ఇల్లే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనమాట. ఇది చూడండి, ఈ మిర్రరు, ఇదైతే నా శ్రీమంతం టైంలో అనమాట. మా ఆయన దీన్ని తీసుకొచ్చి, ఇది చెప్పాను కదా ఇవన్నీ ఆయనే తయారు చేశాడు అనేసి. వినాయక చవితి టైంలో ఆయనకి వర్క్ ఉండింది, వర్క్ చేసుకుంటూ ఆ గ్యాపుల్లో ఇవి చేశారనమాట. సో నాకైతే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ పాపకి పాలు కలపడానికి, దానికి ఇక్కడ వాటర్ దగ్గర పెట్టుకోవడానికి యూస్ అవుతుంది. యాక్చువల్గా ఈ పాప పుట్టుక ముందు అయితే ఇది డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. మాకు డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఉంటుంది అనేసి ఒక మిర్రర్ తెచ్చి ఆ మిర్రర్ని ఆయన అటాచ్ చేసాడు. సేమ్ డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నట్టే ఉండింది. దాని తర్వాత పాప పుట్టిన తర్వాత వాటర్ క్యాన్లు పెట్టుకున్నాం అనమాట. అలాగే లోపలికి రండి. మా యువరాణి నిద్రపోతోంది చూడండి. మా బుల్లి యువరాణి సామ్రాజ్యం ఇది. ఒకప్పుడు మాకిద్దరు సామ్రాజ్యము, ఇప్పుడు మా మేడంది ఇది. ఇక్కడ ఒకప్పుడు నాది ఉండింది, మొత్తం కాస్మెటిక్స్ అంతా నాదే ఉండింది. ఇప్పుడు చూడండి నాది ఇక్కడ, నాదైతే కనిపించలేదు. ఇక్కడంతా పాపది మెడిసిన్స్, ఇంకా పాపకి ఈ పౌడర్స్, లోషన్స్, క్రీమ్లు, ఇవి అంతా పాపకు సంబంధించింది. పైన అయితే ప్యాంపర్స్, వైప్స్ ఇదంతా. ఈ ప్యాంపర్స్ అయితే మేము ముందు అపోలో కంపెనీది అయితే తీసుకుంటామండి మనం ముందైతే. ఇప్పుడు కిడ్డోస్ అనేసి అపోలో వాళ్ళదే అంట, అది బ్రాంచ్ కొత్తగా పెట్టారు. చాలా బాగుందన్నమాట, చాలా కంఫర్ట్గా, చాలా బాగా వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అది నాకైతే బాగా నచ్చింది. కాస్ట్ కూడా చాలా తక్కువ పడుతుంది. అప్పటి నుంచి ఇదే తీసుకొస్తా ఉన్నాం అనమాట. సో ఇది ఇక్కడైతే పాపకు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్, ఇక్కడంతా పాపకు సంబంధించిన ఫుడ్, సెర్లాక్ కానీ పాలు కానీ ఇవన్నీ. ఇదంతా ఈ ర్యాక్ యాక్చువల్లీ ఇది ముందు పాత టీవీ పెట్టుకొని, ఈ స్టాండ్ ఎక్కడ ఉండేది? ఈ స్టాండ్ బెడ్రూమ్లోనే అక్కడ ఉండేదంట. సో ఇదంతా పాడైపోయింది. అయినా కూడా బెడ్రూమ్లో బాత్రూమ్ పోయే ఎంట్రన్స్ అదే వాకిలి, ఇదే టీవీ స్టాండ్ అనింది. బాత్రూమ్ ఓపెన్ ఉండలేదు అట్లా. సో ఇదైతే దానికి 20 ఏళ్ళ హిస్టరీ ఉంది. ఓహో, దీనికి స్ట్రాంగ్ ఉంది, బాగా స్ట్రాంగ్ ఉంది. సో పడేసేది ఇష్టం లేకుండా ఇలా పెట్టుకున్నాం అనమాట, అరేంజ్ చేసుకున్నాం అనుకుంటా. ఇంకా కింద నేను చెప్పాను కదా నాకు దాన్ని తీసింది వాడు హరి, మా బావగారు అనమాట. దీన్ని తీసింది మా చిన్న బావగారు. ప్రస్తుతం అయితే వాళ్ళు లేరు. అది ఇప్పుడు కింద అదంతా కాస్మెటిక్స్ అంటే కింద నాగనమాట. ఇదంతా మా పాపకి పాలు కలుపుకోవడానికి సెటప్ ఇక్కడంతా. ఇది చూడండి, ఇదైతే బెడ్. ఈ బెడ్ని యాక్చువల్గా ఇది నార్మలే కదా బెడ్, కింగ్ సైజా ఏమిది? ఇది నార్మల్ బెడ్, 4 అదే నార్మల్ సైజ్. దీన్ని అయితే మా ఆయన ఏమో మొత్తానికి మ్యాజిక్ చేసి
మినిమం అంటే ఒక నలుగురు ధారాళంగా పడుకునేలాగా చేసినాడు. కింగ్ సైజ్ చేసినాం, నార్మల్ని కింగ్ సైజ్. నార్మల్లీ కింగ్ సైజ్ చేశాడు అనమాట. డెలివరీ అయ్యి నేను వచ్చే టయానికి అయితే ఇది ఈ రకంగా తయారైంది. మంచము చాలా కంఫర్ట్గా అయితే ఉంది. పాపకి ఇక్కడ ఒక ఉయ్యాలు ఉంటుంది, హాల్లో ఒక ఉయ్యాలు ఉంటుంది. అలాగే ఇది మా బెడ్ ఎలక్ట్రికల్ ల్యాంప్ అనమాట. ఇది సోలారు. ఇది ఇప్పుడు ఆ విండో దగ్గర పెట్టినా కూడా, విండో ఓపెన్ చేయకుంటే కూడా సరే, ఎండ వచ్చే టయానికి ఆ విండో దగ్గర పెడితే ఆటోమేటిక్గా అది ఛార్జ్ అయిపోతుంది అనమాట. సో ఇవి ఇంకా నేను ఆ కిటికీ చెప్పాను కదా, ఒకరోజు చెప్పాను కదా మీకు, మా విండో బెడ్రూమ్ విండో నుంచి డ్యామ్ కనిపిస్తుంది అనేసి. అది ఒకరోజు మీకు డే టైంలో చూపిస్తాను. ఈ విండో నుంచినే డ్యామ్ వ్యూ కనిపిస్తుంది క్లియర్గా. మామూలుగా ఓకే అండి, నేను డ్యామ్ వ్యూ అయితే ఇప్పుడు చూపించేదాన్ని మీకు. అక్కడ లైట్ అంతా బాగుంటుంది. సో ఇప్పుడైతే కరెంట్ కూడా పోయింది. నేను హోమ్ టూర్ చేసే టైమింగ్ చూడండి ఎంత ఇదిగా ఉందో. సో ఇంకో రోజు డేలో చూపిస్తాను. అవతల సైడ్ ఇంకొక రూమ్ ఉంది, అది కూడా మీకు డే టైంలో అది మాత్రం చూపిస్తాను. ఓకే, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఈ చిన్న మైసూర్ ప్యాలెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి. ఓకే, బాయ్.